విశ్వసనీయతకు విలువలకు అర్థం చెప్పానన్నారు సీఎం వైఎస్ జగన్. మంగళగిరి, నగరి, కడపల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పాలనపై విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 59 నెలల కాలంలో 99% హామీలను అమలు చేసి చూపించామన్నారు. గతంలో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల మేనిఫెస్టో వచ్చేదన్నారు. కానీ ఆ సాంప్రదాయాన్ని రద్దు చేసి మేనిఫెస్టోకి విశ్వసనీయత తీసుకొచ్చామన్నారు. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. మేనిఫెస్టో అన్నది గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలిచ్చి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే రోజుల నుంచి ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా భావిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల ఇళ్లకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి, చెల్లమ్మ మీరే టిక్కు పెట్టండి, అన్న ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అనంటే అది 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా పిల్లల మీద ధ్యాస పెట్టి, పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టి ఇన్ని విప్లవాలు ఎప్పుడైనా గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.